నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల నిధులు అందించిన బండి సంజయ్ పెద్దపల్లికి విచ్చేసిన మల్లోజుల వేణుగోపాలరావు సుదీర్ఘ విరామం అనంతరం స్వగ్రామానికి రాక వెద్దిరా గ్రామంలో పులి కలకలం అడుగుల్ని గుర్తించి విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు మల్లికార్జునుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు ఇక వార్తల్లోని వివరాలు కేంద్ర నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పీచుపల్లి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయల నిధుల్ని అందజేశారు. బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ఎంపీ నిధుల నుండి 10 లక్షల అభివృద్ధి నిధులు అందజేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పీచుపల్లి గ్రామాలకు ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల రూపాయలు అభివృద్ధి నిధుల్ని ప్రొసీడింగ్స్ కాపీని గ్రామ సర్పంచ్ సామరాజిరెడ్డికి అందజేశారు. గ్రామ అభివృద్ధికి ఎంపీ నిధులు గ్రామ ప్రజలకు ఉపయోగపడతాయని సర్పంచ్ సామరాజిరెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ముత్యాల జగన్ రెడ్డి, మండల అధ్యక్షులు నికేష్, సొల్లు అజయ్ వర్మ, ఏలటి చంద్రారెడ్డి, గ్రామ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్ చూడాలి. మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ 250 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ రిలీజ్ చేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇచ్చేసింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఎలక్షన్లు పెట్టాలి. కానీ ఇంకా తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. మొన్ననే గ్రామ పంచాయతీ అంత పైసలు ఇవ్వలే, ఒక్క పైసా రాలే. అంతకుముందు మోడీ గారి ప్రభుత్వం ఇచ్చేది. మొన్న కూడా మోడీ గారి ప్రభుత్వమే గ్రామ పంచాయతీ పైసలు ఇచ్చేది. మీకు వస్తాయి కావచ్చు, ఈజీఎస్ పైసలు కూడా వస్తాయి. ఇప్పుడు సర్వీస్ పైసలు వస్తాయి, ఈజీఎస్ పైసలు వస్తాయి. చిన్న గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ అందరికి ఇస్తాం. ఏకగ్రీవం ఎన్నిక సర్పంచ్ ఎన్నికలలో ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు బండి సంజయ్ మినిస్టర్ హోంశాఖ సహాయ మంత్రి గారు మొదలే ప్రకటించింది. ఏది 10 లక్షలు వినామా చేసుకుంటే గ్రాంట్ ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రకారం మాటలు నిలబెట్టుకొని పీచుపల్లకు గ్రామ పంచాయతీకి వచ్చేసి మాకు గ్రాంట్ కొరకు ప్రొసీజింగ్ ఇవ్వడం జరిగింది. గ్రామ అభివృద్ధి కొరకు మాకు సహకరిస్తా అన్న ప్రకారము ఇప్పుడు ఇది 10 లక్షలు గ్రాంట్ ఇచ్చిండు. ఇంకొకటి వాటర్ ప్లాంట్ ఇస్తా అని మాట ఇచ్చిండు. ఇంకొకటి ఓపెన్ జిమ్ కూడా ఇస్తా అని మాట ఇచ్చిండు. తర్వాత మేము టెంపుల్ కట్టుకుంటామంటే టెంపుల్ కూడా. ధర్మపురి నరసింహస్వామి కళ్యాణంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ క్షేత్రంలోని శ్రీమఠం ప్రాంగణంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు రావడం సంతోషంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ధర్మపురి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ధర్మపురి క్షేత్రంలో రానున్న రోజుల్లో వేద పాఠశాల ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కృషి చేస్తారని తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. వైభవంగా శ్రీ బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా దేవదేవుడు శ్రీ లక్ష్మణస్వామి యొక్క కళ్యాణం కన్నుల పండగ. ఆ దేవదేవుడు కళ్యాణం చేయడం, ఆ స్వామివారి శ్రీ సచ్చిదానంద స్వామివారి యొక్క ఆశీస్సులతోని ఇక్కడ వేద పండితులు ఆగమ శాస్త్రం ప్రకారం పెద్ద ఎత్తున ఆ బ్రహ్మోత్సవాల భాగంగా వేలాది మంది భక్తులు వీక్షించే విధంగా ఆ స్వామివారి కళ్యాణం ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎక్కడ అసౌకర్యం జరగకుండా
ఎండోమెంట్ శాఖ ఉన్న ఈవో గారు, వేద పండితులు, అయ్యగారులందరూ కూడా వారి సమన్వయంతో ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల భాగం కళ్యాణాన్ని కన్నుల పండగ స్వామివారి ఆశీస్సులకు మరి గొప్పగా రాబోయే ప్రాంతంలో ఈ ప్రాంతానికి వేద పాఠశాల కూడా తీసుకొచ్చే విధంగా మరి శాసనసభ్యుడిగా మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తా. రాబోయే రోజుల్లో కూడా ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రంలో పట బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణాన్ని ఈరోజు ఎంత వైభవంగా జరిగిన ముందు ఇంకా గొప్పగా వైభవంగా జరుపుకునే విధంగా మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాలరావు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. తన పెద్దన్న మల్లోజుల అంజన్న అనారోగ్య సమస్య తలెత్తడంతో పరామర్శించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని కలిసేందుకు అక్కడకు చేరుకున్నారు. సుదీర్ఘ విరామ అనంతరం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ సొంత ఊరు సొంత గూటికి చేరుకున్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి మల్లోజుల భార్య తారతో కలిసి వచ్చారు. సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజుల్ని ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 1980లో సొంత ఊరిని కుటుంబ సభ్యుల్ని విడిచి ఉద్యమాల బాట ఎంచుకుని మల్లోజుల వేణుగోపాలరావు అడవి బాట పట్టారు. ఉద్యమ ప్రస్థానంలో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయి వరకు ఎదిగారు. ఇటీవల మల్లోజుల లొంగిపోయిన సంగతి విదితమే. సుదీర్ఘ విరామ అనంతరం మల్లోజుల స్వగ్రామానికి రావడం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పులి సంచారం కలకలం రేపింది. వెదిరా గ్రామ పరిధిలోని నెమల్లగుట్ట వద్ద పులిపాద ముద్రల్ని గుర్తించారు. కాగా గతంలో రామడుగు గంగాధర మండలాల్లో పశువుల్ని హైనాలు చంపి తింటున్నట్టు సమాచారం. పులి లేదా హైనా పాదముద్రలుగా స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. పులి వెదిరా టు గంగాధర వైపు వెళ్లినట్లు సమాచారం సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది. రామడుగు గంగాధర మండలాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇషికా నేత్ర వైద్యశాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులతో కలిసి నూతన ఇషికా కంటి ఆసుపత్రిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయన కుటుంబీకులు, ఇషికా ఆసుపత్రి యాజమాన్యం, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పావని దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు నిర్వహించి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి జ్ఞాపిక అందజేశారు. ఒక మాస్టర్ ప్లాన్ తో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. త్వరలోనే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ ఈవో సదయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ధర్మకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి తీరంలోని శ్రీమఠంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై గోధూళి ముహూర్తంలో యోగా ఉగ్ర నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులని ఆశీస్సులను చేసి వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 2 గంటలకు పైగా సాగిన స్వామివారి కళ్యాణ ఘట్టంతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కళ్యాణ తంతు జరుగుతున్నంతసేపు గోవింద నామస్మరణతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కళ్యాణ వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు, ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ ఈవో శ్రీనివాస్, ఆలయ అధికారులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి రథయాత్ర గుడిమిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వరకు కొనసాగింది. శ్రీ వేణుగోపాల స్వామి వారి చక్రస్నానం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకుని నృత్యాలు చేశారు. మహిళల ఆటలు పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో హోమంతో పాటు పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. దేవాలయ చైర్మన్ మురళీధర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, పట్టణ మహిళా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు బాదంవాణి, ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పల్లా శ్రీనివాస్, కొమరవెల్లి శ్రీకాంత్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అందరూ ఆడపడుచులు మా అక్క జిల్లాలో అందరూ వైభవంగా డ్యాన్సులు చేసుకుంటా వాళ్ళు సంతోషపడ్డారు. భగవంతుడు అందరికీ కూడా ఆశీస్సులు మా సేవలు ఇంకా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండి మా అందరికీ ఎంకరేజ్ చేసుకుంటా సేవలు అందియాలని. ఈరోజు వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి పెద్ద ఎత్తున మా యొక్క వేణుగోపాల స్వామి ఆలయం దేవాలయం చైర్మన్ పల్లా మురళి గారు, మరి వారి కమిటీ సభ్యులు, అదేవిధంగా మరి ప్రధాన పురోహితులైనటువంటి మా శ్రావణ్ గారు. నాగర్ కర్నూల్ ఘటనలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ తీరును ఖండిస్తూ కరీంనగర్ లో రజక సంఘ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ఈర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కుమ్మెర గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రజకులపై దుష్ప్రచారం చేశాడని మండిపడ్డారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాచకొండ నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తన స్వార్థ రాజకీయాల కోసం రజక జాతిని కించపరిచే విధంగా మాట్లాడారని రాచకొండ నరేష్ ఆరోపించారు. మంత్రి పదవి పొందాలనే దురుద్దేశంతోనే గణేష్ కుటుంబాన్ని అపఖ్యాతి చెందే విధంగా మాట్లాడారని చెప్పారు. మహిళా కమిషన్ సుమోటుగా కేసును స్వీకరించి బాధితులకు ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, డ్రై క్లీనింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూత్కూరి శివకృష్ణ, జిల్లా నాయకులు రాచకొండ కొమరయ్య, పూసల శ్రీకాంత్, పొన్నం శ్రీనివాస్, తాడిచెర్ల తిరుపతి, జంగాలపల్లి, బిజిగిరి నవీన్, రజక సంఘ నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. 18 తారీఖు నాగర్ కర్నూల్ కుమ్మర గ్రామ జాతరలో మా రజక కుటుంబానికి జరిగిన అన్యాయం మొత్తం తెలంగాణ వ్యాప్తంలో అందరికీ తెలుసు. ఆ కుమ్మర జాతరలో 2 నెలల పాప చనిపోతే 8 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా
రజకులు, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వివిధ కుల సంఘాలు, బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ అన్ని పార్టీలు ఏకమై నాగర్ కర్నూలులో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు మరియు అలా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తుంటే నిన్నటి రోజున మా రజక ఎమ్మెల్యే అయి ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక ఎమ్మెల్యే అయి ఉండి వీర్నపల్లి శంకర్ గారిద మా రజక పేరు చెప్పుకొని కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎమ్మెల్యే ఉంది. నిన్నటి రోజున నాగర్ కర్నూలు వెళ్ళి అక్కడి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితోని ఇంకొక 20 మంది రెడ్డిలతోని ఆ నాగర్ కర్నూలు చౌరస్తాలో కూర్చొని ఈయననే సిబిఐ ఆఫీసర్ లెక్క ఇక్కడికి వచ్చిన ఈ పాప ఈ గొడవతో సంబంధం లేదు, నార్మల్ అనిపోయిందని 2 వ్యాఖ్యలు చేసి మా రజకులను తెలంగాణ మొత్తంలో, భారతదేశం తెలంగాణ మొత్తంలో మా రజకులను కించపరిచంగా విధంగా మాట్లాడిన ఈ వీర్నపల్లి శంకర్, ఖబర్దార్ వీర్నపల్లి శంకర్, నువ్వు నీ మాటలు వెంకకు తీసుకొని వెంటనే నీ మాటలు వెంక తీసుకొని రేపటి రోజున తెలంగాణ అదే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె శ్రీనివాస్ అన్నారు. చొప్పదండి వైస్ చైర్మన్ వడ్లూరి సరితా శ్రీనివాస్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి వావిలాలపల్లిలోని ఆల్ ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ వార్షికోత్సవ వేడుకల్ని ప్రారంభించారు. వందన్ పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. సరస్వతి మాత విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం జ్యోతి ప్రజ్వలనతో వేడుకల్ని ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలని సమగ్రంగా విశ్లేషణాత్మకంగా సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే క్యాంపస్లో ఇదే గ్రౌండ్లో మా అమ్మాయిని పిక్ చేసుకునేవాడిని లాస్ట్ ఇయర్ వరకు. మా అమ్మాయి మెయిన్స్లో వచ్చింది, అడ్వాన్స్లో వచ్చింది. బట్ అడ్వాన్స్లో నార్త్ ఇండియా సైడ్ ఐఐటీలో పంపడం ఇష్టం లేక ఎన్ఐటి వరంగల్లో చదువుతుంటాను. ఐ ప్రౌడ్లీ సే దట్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్ దిస్ ఇయర్ దే గోట్ అడ్మిషన్ ఇన్ ఎన్ఐటి వరంగల్. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద అలమ్ని ఆఫ్ ఎన్ఐటి వరంగల్ ఫార్చునేట్లీ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మా యంగర్ డాటర్ ఈజ్ ఆల్సో ఇన్ ఆల్ఫోస్ ఈటెక్నో. She is in a super 40 and studying very well. కాబట్టి ఒక మంచి ప్రొఫెసర్ని మనం గెస్ట్గా పిలిస్తే బాగుంటుంది అన్నట్టుగా మనం సార్ని ఇన్వైట్ చేసుకున్నాం. మన పేరెంట్ చైర్పర్సన్గా మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి వారిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుచుకున్నాం. ప్రిన్సిపల్ శ్రీవాణి మేడం, ప్రెస్ పర్సనాలిటీస్, డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, చాలా సంతోషం. ఇక్కడ మనం చాలా అట్టహాసంగా మన యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు ప్రిన్సిపల్ రిపోర్ట్ చూశారు. ఫస్ట్ టైం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ తోటి ప్రిన్సిపల్ రిపోర్ట్ ఇచ్చాం. మనం స్క్రీన్ మీద మనం ఏమేం చేసాం ఊరికే చెప్పడం కాకుండా ప్రతిదీ మీకు చూపించాలని చెప్పేసి మేము కూడా డయాస్ మీదకి రాకుండా అక్కడ కూర్చున్నాం. మనం ఇయర్ లాంగ్ మన పిల్లలు ఏ రకంగా చదువే కాకుండా ఈవెన్ గేమ్స్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ రకంగా పిల్లలు అద్భుతంగా ముందుకు వెళ్ళారనేది మరి కళ్ళకద్దినట్టుగా మనకు చూపించాను. మనం డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తామని కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, తేళ్ల లక్ష్మీ రమేష్ అన్నారు. కరీంనగర్లోని మానేరు డ్యాం కట్ట వద్ద మానేరు వాకర్స్, లేక్ వాకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన కార్పొరేటర్లని ఘనంగా సన్మానించారు. లేక్ వాకర్స్, మానేరు వాకర్స్ ప్రతినిధులు సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. డ్యాం కట్టపై పెండింగ్ లో ఉన్న పనుల్ని కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కార్పొరేటర్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, తేళ్ల లక్ష్మీ రమేష్, చాడగొండ కవిత బుచ్చిరెడ్డితో పాటు మానేరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, లేక్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక అన్న యోగాది షెడ్ లాంటిదని కూడా అన్నారు. దాని గురించి కూడా సమాలోచన చేద్దాము ఖచ్చితంగా అన్న, మేము ఇద్దరం కలిసి. సో ఇంకా ఏదున్నా జిమ్ ఆల్రెడీ ఒకటి టెండర్ పెట్టినాము, ఇంకోటి కూడా అదనంగా ఎల్ షేప్ అట్లా రావాలని చెప్పి మేము గతం నుంచి ఎప్పటి నుంచో, అంటే పదవిలో ఉన్నప్పటి నుంచే చాలాసార్లు మేము మేయర్ దృష్టికి అది తీసుకుపోవడం జరిగింది. దాని ఫాలో అప్లోనే ఉన్నాం, కాకపోతే అమలు కాలేదు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో కోతుల బెడద ఎక్కువ ఉండడంతో ఆ ఊరి సర్పంచ్ వినూత్న ఆలోచన చేశారు.
మొట్లపల్లి గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు పాలకవర్గ ఆధ్వర్యంలో కోతుల్ని భయపెట్టేందుకు గ్రామంలోని నలుగురికి ఎలుగుబంటి వేషం వేసుకుని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో తిరుగుతున్నారు. ఎలుగుబంటి వేషంలో తిరగడంతో కోతులు పారిపోతున్నాయని సర్పంచ్ తులా మనోహర్ రావు తెలిపారు. గ్రామం నుండి కోతుల్ని తరిమికొడుతున్న సర్పంచ్ తులా మనోహర్ రావుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మెల సుమలత సదానందం, పోగుల రమేష్, పోగుల శంకర్, అనుముల రాంప్రసాద్, అనుముల రమేష్, బెజ్జల రవి, గాదర్ల మోహన్, దోమటి పోచాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వనంలో ఉండాల్సిన వానరులు జన మధ్యలోకి వచ్చి ఒకవైపు పంటల నష్టం, మరోవైపు గ్రామంలోకి చేరి గ్రామస్తుల ఇళ్లలోకి వెళ్ళి ఆహారాన్ని కూడా ఎత్తుకుపోయే పరిస్థితి జరుగుతుంది. అంతేకాకుండా గ్రామ ప్రజలపై దాడులు చేసి గాయాల పాలవుతున్నారు. అందుకని ఎన్నికల సమయంలో గ్రామ ప్రజల కోరిక మేరకు ఈ గ్రామంలో అంటే జన మధ్యలో ఉన్న వానరులను అన్నిటినీ అంటే కోతులను మళ్ళీ తిరిగి వనంలోకి పంపించే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది. మా గ్రామస్తుల సహకారంతో, ముఖ్యంగా మా గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సహకారంతో చింపాంజీ డ్రెస్లను మేము ధరించుకొని వాటిని ఒక వైపుకు పంపించుకొని వాటిని మల్యాల మండలంలో దళిత యువకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉండి చికిత్స పొందుతున్న అనిల్ను ఎంఆర్పీఎస్ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్ ఓ కురుమ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో యువతి బంధువులు దారుణంగా దాడి చేశారని బెజ్జంకి అనిల్ తెలిపారు. 4-5 రోజుల పక్కా ప్రణాళికతో ఈ దాడి చేశారని చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే సఖీ సెంటర్ కేంద్రంలో ఉన్న యువతిపై దాడి చేయగలిగారని తెలిపారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగా, చెంచాల నవీన్ మాదిగా, దండు వరలక్ష్మి మాదిగా, కొత్తూరి రాజన్న మాదిగా, అంబేద్కర్ యువజన సంఘ నేత గోష్కి శంకర్ మాదిగా, కనకం అంజిబాబు మాదిగా, దాసరి సంజీవ్ మాదిగా, బాధిత కుటుంబీకులు పాల్గొన్నారు. జైతాల్ జిల్లా మల్యాల మండలం లంబడిపల్లె గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు గాను అతన్ని పకడ్బందీగా 4-5 రోజుల పక్కా ప్రణాళికతోని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే గత కొన్ని రోజులుగా అనిల్ అనే యువకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను అతన్ని మల్యాల పోలీస్ స్టేషన్ మరియు జగిత్యాల మల్యాల సిఐ గారికి వాళ్ళందరికీ ఇట్లాంటి సంఘటన తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయిని సఖీ సెంటర్లో ఉంచి అక్కడ సఖీ సెంటర్ కేంద్రంగా అమ్మాయి బంధువులంతా కలిసి ఏకదాటిగా మరణాయుధాలతో దాడి చేయడం వల్ల ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గుడ్ లైఫ్ హాస్పిటల్లో మన మతిస్థిమితం లేని స్థితిలో ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఘన నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బరకుటం తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా 30 ఏళ్ల ఎస్టీ వర్గీకరణ కోసం పోరాటం చేసి ఆ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాలు వెలకట్టలేమని ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షుడు బరకుటం తిరుపతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు బరకుటం తిరుపతి, ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు ప్రశాంత్, పరశురాములు, దేవయ్య, లక్ష్మణ్, వెంకటేష్, శ్యామ్, రామ్, శ్రీకాంత్, బాలరాజు, మహేష్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మా ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్చి 1న అమరులు ఏదైతే ఉన్నదో మందకృష్ణ మాదిగ గారి ముందు జరగబోయే ఎలాంటి ఆదేశాలకైనా మేము గంభీరపేట మండల తరఫున మేము ఆయనకు మద్దతుగా ఆయన చేసే ఉద్యమంలో ప్రతి ఉద్యమం మేము ముందుగా గంభీరపేట మండల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాం. ఇక ముందు ఏది ఉన్నా మేము పనిచేయడానికి ముందుగా ఉంటామని తెలియజేస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఎన్నో ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మాకు జాతికి రావాల్సినటువంటి హక్కులను సాధించుకున్నామంటే అది కేవలం ఈ అమరవీరుల ప్రాణత్యాగం వల్లనే.
అదేవిధంగా ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి మార్చి 1వ తారీఖున ప్రతి వాడవాడలో గ్రామ గ్రామమున ప్రతి మండలంలో ఈ అమరవీరుల సంస్మరణ సభలు జరుపుకొని వారిని స్మరించుకోవడం నిజంగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పట్టణాలు, మండలాలు, గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో సైన్స్ ఫేర్ చేపట్టారు. విద్యార్థులు వివిధ అంశాలపై చేపట్టిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి శ్రీ సరస్వతి విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఫేర్ వేడుకల్ని పాఠశాల కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 120 ప్రాజెక్టులను రూపొందించి సైన్స్ ఫేర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకమని, విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా సరస్వతి విద్యాలయంలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి దాన్ని, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయట తీయడానికి ఉద్దేశంతో కొన్ని ప్రయోగాలు అంటే గతంలో ఆవిష్కరించబడిన అయినప్పటికీ కూడా వారు దాని నుంచి నేర్చుకుంటే మరొక కొత్త ఆవిష్కరణకు వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు అంటే ఇక్కడ అన్ని రకాలుగా అనేక రకాలైన దాదాపుగా ఒక 120 ప్రయోగాలను మా పిల్లలు ఈరోజు ప్రదర్శించడం జరిగింది. రేపు వారి మరింత కొత్త ఆవిష్కరణకు వాళ్లకు ఈ యొక్క అవకాశం లభించాలని, వాళ్ళు దీని మీద ఒక శ్రద్ధ ఏర్పడి వాళ్ళు రేపు భవిష్యత్తుకి ఒక కొత్త ఆవిష్కరణ తీసుకురావాలని ఆశిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గల సన్షైన్ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ హాజరు కాగా, పాఠశాల కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ హాజరై సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను మండల విద్యాధికారి మహేష్ పరిశీలించి విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మహేష్ మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించి విజ్ఞానం మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని, కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరూ విధిగా ఉపవాస దీక్షలు పాటించాలని హీరా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ ముఫ్తీ ఫియాజ్ మొహియుద్దీన్ అన్నారు. నగరంలోని 19, 20, 21 డివిజన్లలోని రేకుర్తి, సాలిహ్నగర్, షేకాబీ కాలనీ, సాలంపుర, షేకాన్ నగర్ ప్రాంతాల్లో హీరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబూబకర్ ఖలీద్తో కలిసి పేదలకు రంజాన్ కిట్లను, వంట సామాగ్రిని పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 పేద కుటుంబాలకు రంజాన్ కిట్లను అందిస్తున్నామని ఆయన అన్నారు. దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ షేక్ అహ్మద్ హఫ్సీ, హఫీజ్ ఫరీదుద్దీన్, పిఆర్ఓ మహమ్మద్ రఫీ, అబ్దుల్ రాఫే, ముఫ్తీ ఇంతియాజ్ ఆజాదీ, హాఫీజ్ ఫజల్, షాహిద్, హాఫీజ్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపికైన చెల్పూరి విష్ణుమాచారితో పాటు ప్రధాన కార్యదర్శి పోతరవేణి కుమార్, ఉపాధ్యక్షులు అంది సారయ్య, సలహాదారులుగా కాంతాల శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లుగా కూనరాజు, బురికి సంతోష్, అప్పల సంపత్, చింతపురి కిరణ్, ముఖ్యర అనిల్, పోతరవేణి శ్రీనివాస్, కూన రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని ట్రాక్టర్ యూనియన్ సభ్యులు సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు మంద శ్రీనివాస్, పోచయ్య, అంది తిరుపతి, రాజు, శ్రీశైలం, అనిల్, అజయ్, మురళి, శ్రీకాంత్, విష్ణు, అవినాష్ ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు. ఈరోజు ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ట్రాక్టర్ యూనియన్ మిత్రులకు, యజమానులకు అందరికీ హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రానున్న ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం మిల్లులకు చేరవేయడంలో మా వంతు కృషి గౌరవ సర్పంచ్ పాలకవర్గ సభ్యులందరి సహాయంతో తీసుకుంటాము. గ్రామంలో ఎక్కడైనా గుంతలు కానీ ట్రాక్టరు అవసరం ఉంటే ఖచ్చితంగా మా వంతుకు ఒక యువకునిగా నా వంతుకు ఫ్రీ సర్వీస్ చేస్తా అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. గన్నేరువరం మండలంలో ఇసుక అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. మండలంలోని చొక్కారావుపల్లె బిక్కువాగు నుండి ఇల్లంతకుంట మండలానికి చెందిన ఇసుక అక్రమ వ్యాపారులు ఇసుకని తరలిస్తున్నారు. దీంతో చొక్కారావుపల్లి గ్రామ రైతులు సర్పంచ్ అరిగొత్తం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వారిని అడ్డుకున్నారు. బిక్కవాగు నుండి కల్వట్టుకు చెందిన సుమారు 25 పైపులను మట్టితో నింపి నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేసి ఇసుకను సొమ్ము చేసుకుంటున్నారని సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక దందా సాగుతుందని మండిపడ్డారు. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో వాగునీరు దిశను మార్చుకుని పొలాల గుండా ప్రవహించే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. మట్టిని తొలగించి నీటి రవాణా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చొక్కారావుపల్లి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలానికి చెందిన ట్రాక్టర్ ఓనర్స్ ఇక్కడ బ్రిడ్జి వద్ద కందకం కొట్టించారు. వన్ సైడ్ నీళ్లు పోవడానికి 20-25 పైపులు ప్యాక్ చేసిర్రు. ఆ పైపులు ప్యాక్ చేస్తే ఏమైంది అంటే ఈ వచ్చే ఫ్లో అనేది మొత్తం పొలాలు పట్టుకొని పోతుంది. అవన్నీ ఓపెన్ ఉన్నాడే ఆ పొలాలు పట్టుకొని పోయింది. ఇప్పుడు ఆ పైపులు ప్యాక్ చేసిర్రు. అడ్డగోలు ఇసుక రవాణా అవుతుంది. దాదాపు రోజుకు ఒక 200-300 ట్రిప్పులు ఇక్కడ నుంచి ఇసుక రవాణా అవుతుంది. ఇందిరా మిల్లు ఎన్ని ఉన్నాయి, ఎంత ఇసుక కొడుతురు. ఇక్కడ వేవిల్లు రాష్ట్రానికి ఇక్కడ ఎవ్వరు లేరు. అవి ఒరిజినలా చిట్టీలు కాదా అదేది అర్థమవుతలేదు. దాదాపుగా ఇది ఒక మాఫియా లెక్క నడిపిస్తున్నారు. ఇది చెప్తే వినట్లేదు. దాదాపు ఇలా పొద్దున మా రైతులు వచ్చి నా దగ్గర మొరబెట్టుకుంటే నేను 2 ఎస్ఐలకు చేసిన, గన్నేరువరం ఎస్ఐ గారికి చేసిన, ఎస్ఐ గారికి చేసిన. ఇవి టోటల్ వెహికల్స్ మాత్రం ఇల్లంతకుంట మండలానికి చెందిన వాస్తు. దీన్ని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం రైతులకు సాగునీటిని అందించడానికి ఏర్పాటు చేసిన D8 ఉపకాల్వను అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ కనకయ్య, ఏఈ రాజ్ కుమార్లతో కలిసి D8 కాలువను తనిఖీ చేశారు. ఇటీవల రైతులు D8 ఉపకాలువ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దీంతో రైతుల కోరిక మేరకు తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి ఉపకాలువ పరిస్థితిని పరిశీలించారు. ఉపకాలువ పనులు చేపట్టే విధంగా ఉన్నతాధికారులకు సూచించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలిపల్లి శంకర్, విలాసాగరం రామచంద్రం, జక్కెనపల్లి సత్తయ్య, దుడ్డు మల్లేశం, తోట పవన్ కుమార్, సుద్దాల రాయమల్లు గ్రామ రైతులు పాల్గొన్నారు. మనం అందరం ఉన్నాం కాబట్టి దీని గురించి ఇంత మాట్లాడుతుంది. కానీ రైతు ఏమంటాడు అక్కడ దాకా నాదే అంటాడు, ఆయన ఏమో ఇక్కడ దాకా అంటాడు. ఇట్లా కాదు. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ హద్దులు పెడితే ఎక్కడ దాకా వస్తుందని తెలుస్తుంది. హద్దులు పెట్టి ఏమంటారు మరి గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఫస్ట్ చేసింది కూడా సర్వే చేసింది సార్. సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే పేమెంట్ అయింది. లేకపోతే డిఐని పిలిపిద్దాం. ఎందుకు రిస్క్ సర్వేలు సర్వేలు డబ్బులు ఇచ్చేవాళ్ళే కదా సార్. మనం డిఐని పిలిపిద్దాం. డిఐని పిలిపించిన తర్వాత సర్వే పెట్టేసిన తర్వాత క్లియర్ చేద్దాం. ఓకే కదా. అది ఇంక వల్ల ఇవాళ నష్టం ఉందా? పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో చిన్నజీయర్ స్వామి సౌజన్యంతో వికాస తరంగిణి ఆధ్వర్యంలో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అనే నినాదంతో గ్రామంలో ఉచిత మహిళా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ హాజరై ఉచిత మహిళా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళలకు గర్భాశయ, ముఖద్వార, రొమ్ము తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ అన్నారు. సేవ చేయడమే పరమావధిగా భావించి ముందుకు వస్తున్న వికాస తరంగిణి సభ్యుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, వికాస తరంగిణి సభ్యులు, డాక్టర్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. పెగడపల్లి గ్రామంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం అందించాలనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా శాఖ వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏదైతే చిన్నజీయర్ స్వామి వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క మంగళ శాసనాలతోటి ఈ యొక్క కార్యక్రమం భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతంలో సమాజంలో ఒక మనిషిగా జన్మించాలనుకున్నప్పుడు ఆ తల్లే
ఆ జన్మనిచ్చేటువంటి తల్లి కాబట్టి ఆ కుటుంబంలో ఆ తల్లి ఆరోగ్యకరంగా ఉంటే సమాజంలో ప్రతి వ్యవస్థ కూడా బాగుపడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మతానికో కులానికో ఒక ప్రాంతీయ తత్వం కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా ఏదైతే ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యం అంటారు కాబట్టి మహిళ ఆరోగ్యంగా ఉంటే మరి ఆ కుటుంబమే కాదు ఆ గ్రామమే కాదు సమాజం బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతోని మరి చాలా వరకు మాకు ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఉచితంగా టెస్ట్ చేసి వాళ్ళకు కావాల్సిన మందులు కానివ్వండి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫర్దర్గా రెఫర్ చేయడం కానివ్వండి వీలైనంత వరకు మేము క్యాంపుల పరంగా మేము ఈ మెడిసిన్స్ కూడా చాలా వరకు డోనర్స్ ఇస్తున్నారు. చిన్నజీయర్ స్వామి వారి యొక్క ట్రస్ట్ నుండి మూల కిషన్ రెడ్డి జ్ఞాపకార్థం మూల రమక్క గారు దీనికి ముఖ్యంగా భూమిక పోషించి మా పెగడపల్లి మహిళలందరినీ మంచి ఆరోగ్యం ఉండాలని ఆమె ఒక వారం రోజుల నుండి తపన పడుతూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మాకు చెప్పగానే మేము ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం మహిళలందరూ మనము ప్రైవేట్ హాస్పిటల్ పోతే 5,000 నుంచి 6,000 రూపాయల టెస్ట్ కనుక ఈ టెస్టును మా పెగడపల్లి గ్రామ మహిళలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి సందర్శించారు. నూతన ఆలయంలో ఆయన నృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలుకగా భక్తులకు ఆయన ఆశీర్వచనాలు అందించారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పురాతన దేవాలయంలో ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఆలయాన్ని నూతనంగా నిర్మించగా రాజగోపురాన్ని ఈ నెల 24న ప్రారంభించారు. 27న శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ రోజు ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంను సందర్శించారు. ఆలయ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్తో పాటు కమిటీ సభ్యులు రాజగోపురం నిర్మాణదాత దన్నమనేని లావణ్య సంపత్ కృష్ణారావు దంపతులు చిన్నజీయర్ స్వామికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామస్తులందరి సమక్షంలో ప్రవచనాలు చేయగా అవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నెల 4న శకటోత్సవం, 5వ తేదీన అర్ధరాత్రి నుండి రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్ కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్, నల్లగొండ మక్తపల్లె సర్పంచులు జింక మారుతి, గాండ్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, కందుకూరి లక్ష్మీరాజం, గోలి నర్సయ్య, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్య, ఉప సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, మార్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భక్తుడికి సంపదలు ఇవ్వద్దా, దేవుణ్ణి ఎవరు చూపించాలి కానీ గజపొని తీసి పారేశాడు. తర్వాత ఆయన ఎన్ని చోట్ల చూశారు మీరు విగ్రహ రూపంలో భగవంతుడి? బోర్డులన్నీ చోట్ల చూసి వేములవాడ పోయినరా లేదా? చూసిందా లేదా? అక్కడ ఎవరినైనా ఆయన దేవుడు యాదగిరి గుట్ట పోయినరా లేదా? ఎంతమంది ఏం చూసిండ్రాడా? ఆయన భగవంతుడు కాడా? అవునా? అవును. తిరుపతి ఎంతమంది పోయి ఏం చూసిండ్రాడా? భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు అక్కడ. మీ ఇంట్లో పూజా మందిరాలు ఉన్నాయా లేవా? ఎంతమంది? మీ గారికి లే వెనకాల కూర్చున్నాడు. మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నది ఎవరు? ఏ రూపంలో? విగ్రహ రూపంలో వెలిసాడు. ఆ రూపంతో పాటు ఇంకో రూపాన్ని కూడా మీరు తయారు చేసి ఆ పక్కన ప్రతిష్ఠ చేసుకున్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో 2 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలని అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, బొజ్జ మల్లేశం, దారం రామచంద్రం, దొంగరి భూమయ్య, మల్లారం రాజయ్య, ఈసరి శ్రీనివాస్, చంటి ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మా సొంతింటి కళ నెరవేరుతుందని ఈ జీవిత కాలంలో మేము ఊహించలేము. ఒకరైతే ఈరోజే నేను కోనరాపేట మండలంలోని మలకపేటలో ఒక గృహ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసినప్పుడు ఆ తల్లి మాట్లాడిన మాటలు వింటుంటే
నా భర్త చనిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. చిన్న రేకుల షెడ్లో ఉండేదాన్ని. వాళ్ళ కొడుకు అప్పుడు 9th క్లాస్. ఆ బాబు కూడా చెప్తాడు. ఆ రేకుల షెడ్డుకు దర్వాజా పెట్టుకోవడానికి ఒకసారి డబ్బు లేకపోతే మా మమ్మీ చీరను అడ్డు పెట్టుకొని కింద రాళ్ళు అడ్డుపెట్టి లోపలికి కుక్కలు కానీ ఇతరత్ర రాకుండా కాపాడుతూ జీవనం కొనసాగించిన సందర్భం. అంత పేదలము. అలాంటి మా డ్రీమ్ ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ఈ జీవితంలో కాదేమో అనేటువంటి భావన మాలో ఉండే. కానీ ఇందిరమ్మ రాజ్యం రావడం, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు గెలుపొందిన తర్వాత మాకు ఈ ఇందిరం ఇల్లు వచ్చి ఈరోజు ఈ నిర్మాణం జరిగింది. మా డ్రీమ్ నెరవేరింది. ఈ పేదల కోసం ఆలోచించే ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా కొనసాగింది. ప్రతి సంవత్సరం ఆధ్యాన బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. 11:45 కళ్యాణతంతు నిర్వహించారు. గ్రామ సర్పంచి కటకం మల్లేశం, ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ లక్ష్మణ్ స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాల్ని సమర్పించారు. ఆలయ అర్చకులు కొదమగుళ్ల శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ వేడుక జరిగింది. భక్తులకు తీపిరెడ్డి లతా కరుణాకర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ వేడుకలకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వేడుకలు పలికారు. విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలని కరెస్పాండెంట్ ఎలిగేటి నరేష్, ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్ అన్నారు. విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో వారు సాధించిన విజయాలు, ఎదుగుదలపై గర్విస్తూ వారి భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. డాన్స్ పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఎర్రం గంగనర్సయ్య, తీపిరెడ్డి వెంకటరెడ్డి, పడాల సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మైసమ్మగుట్ట వద్ద నుండి బ్రిడ్జి నిర్మించాలంటూ 16 గ్రామాల సర్పంచులు ఏకతాటిగా తీర్మానం చేశారు. మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం మైలారం మైసమ్మగుట్ట నుండి ప్రారంభించాలని 16 గ్రామాల సర్పంచులు తీర్మానం చేశారని బ్రిడ్జి జేఏసీ అధ్యక్షులు సంపత్ ఉదయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, నందిగొండ అంజిరెడ్డి, రామరెడ్డి, చంద్రయ్య, యాదరి శ్రీనివాస్, గాలిబెల్లి పోచవ్వ, బానవ్వ, ఆకుల ప్రకాష్ సర్పంచులు పాల్గొన్నారు. నేను మొన్న అడగంగానే ఏది అడగకుండా నాకు తీర్మానాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే అన్న, ఇది మన అందరికి ఉపయోగపడేది బ్రిడ్జి అనేది. ఇది మన గన్నేవరం మండలం, ఇల్లంతకుంట మండలం, పెజ్జంగి మండలంకు చాలా ఉపయోగపడుతుంది. మన మెయిన్ మండలం గన్నేవరం మండలంకు ఉపయోగపడుతుంది. ఇది 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. మీ 14 మంది సర్పంచులు నాకు తీర్మానం ఇచ్చినాక మొన్న నాకు వెనక 14 మంది సర్పంచులు చాలా ధైర్యం వచ్చింది. అన్నగారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన శాత్రాజుపల్లి గ్రామం 2వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డిని గౌడ రజక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ రజక సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు హాజరై సాలువాలు కప్పి పూలమాలలతో అభినందించారు. తనని గెలిపించిన వార్డు ప్రజలకి అండగా నిలిచిన సభ్యులకు ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విలీన గ్రామమైన శాత్రాజుపల్లిలో 2వ వార్డు మౌలిక వసతుల కల్పనకు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని హామీనిచ్చారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెహర్ నగర్ వివేకానందపురి రెడ్డి సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. నూతనంగా కార్పొరేటర్లుగా ఎన్నికైన వంటల సత్యనారాయణ రెడ్డి, బండ రమణారెడ్డిలను ఘనంగా సత్కరించారు. డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారని కార్పొరేటర్ వంటల సత్యనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకమైన సేవల్ని అందిస్తారని బండ రమణారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కర్ర భాస్కర్ రెడ్డి, కార్యదర్శి కొమ్మెర శ్రీనివాసరెడ్డి, గౌరవ అధ్యక్షులు సూదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఐరెడ్డి కర్ణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కంకనాల వెంకటరాజరెడ్డి, బండ శ్రీనివాసరెడ్డి, కోశాధికారి కంకనాల శ్రీనివాసరెడ్డి, దువ్వంతుల లక్ష్మారెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, సినీ విశ్లేషకులు పొన్నం రవిచంద్ర ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం పట్ల కరీంనగర్ ఫిలిం సొసైటీ అభినందించింది. కరీంనగర్లో నిర్వహించిన కఫీసో సమావేశంలో అధ్యక్షులు పొన్నం రవిచంద్రను ఘనంగా సత్కరించారు. రవిచంద్ర ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకావిష్కరణ సందర్భంతో పాటు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో లైఫ్ టైం లిటరసీ గుర్తింపు వచ్చిన సందర్భంగా సొసైటీ సలహాదారు వరాల మహేష్ రవిచంద్ర కృషిని అభినందించారు. అలాగే రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. రైస్ మిల్లర్ అసోసియేషన్ బాధ్యులు భువనగిరి వేణు, ముప్ప శ్రీనివాస్ రవిచంద్రను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ కార్యదర్శి లక్ష్మీ గౌతమ్, ఉపాధ్యక్షులు కోల రామచంద్రారెడ్డి, చింత సురేష్, కోశాధికారి చెన్న అనిల్ కుమార్, కందుకూరి అంజయ్య, గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, మునిపల్లి ఫణిత, రైస్ మిల్లర్ అసోసియేషన్ బాధ్యులు భువనగిరి వేణు, ముప్ప శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో సైనికుల్ని ఘనంగా సత్కరించారు. భారత సైన్యంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న జవాన్లతో పాటు వారి తల్లిదండ్రుల్ని సరస్వతి హైస్కూల్లో దారం సుశీల ట్రస్ట్ కరీంనగర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘురామన్, ఘర్షకుర్తి గ్రామ సర్పంచ్ చిందమ ఆంజనేయులు, మాజీ సైనికులు, సైనికుల తల్లిదండ్రులు, దీకొండరాజు, పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ పాల్గొన్నారు.
ఘర్షకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన 10th 2000-2001 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఒకచోట చేరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి విద్యాబోధన చేసిన గురువుల్ని సాల్వాతో సన్మానించారు. ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాల ద్వారా తమలో నూతన ఉత్సాహం వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. తాము చదువుకున్న సందర్భంలో ఎంతో క్రమశిక్షణతో ఉత్తమమైన విద్యను అందించిన ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కొడుమియా లోపల హైయెస్ట్ స్ట్రెంత్ ఉండే, తర్వాత ఘర్షకుర్తి, ఈ రెండు స్కూల్లే నేను మొత్తం పనిచేసినటువంటి స్కూళ్ళ లోపల ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్. దాని లోపల కొడుమియా హై స్కూల్ లోపల చాలామంది విద్యార్థులు ఉన్నారు, కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో చూస్తే మాత్రం ఘర్షకుర్తి పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు. తర్వాత నాకు తెలిసినంత వరకు ఘర్షకుర్తి తర్వాత మన దగ్గరలో ఉండేటువంటి స్కూళ్ళలో కొత్తపల్లి హై స్కూల్ లోపల కూడా విద్యార్థులు చాలామంది చక్కగా చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దానికి కారణం ఎక్కడైతే పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారో ఆ గ్రామాల లోపల విద్యార్థులు చాలా చక్కగా చదువుకోవడం, మంచి మంచి పదవులలో వారు ఉండడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కొత్తపల్లి వారి సొంత గ్రామం కొత్తపల్లి, నాకు కొత్తపల్లిలో పనిచేసేటువంటి అవకాశం రాలేదు, కానీ అక్కడ మా ఊరే కాబట్టి నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. సరే, వాళ్ళ పట్ల కూడా మంచిగా చదువు సంస్కారం పట్ల మెరుగండి అని చెప్పండి. విద్యారంగంలో పోటీ తత్వం అనేది బాగా పెరిగింది. దాన్ని తక్కువాలంటే నిత్యము విషయ పరిజ్ఞానం అనేది ఎక్కువగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మీ పిల్లలు ఇప్పుడు ఈ కాంపిటీషన్లో అవుతుంది కదా. అలాగే చదువు సంస్కారం అంటే చదువు సమాజంలో గుర్తింపును తెచ్చింది, సంస్కారం సమాజంలో బ్రతకడం నేర్పింది, చదువు జీవితానికి పరమాత్మాన్ని కల్పిస్తుంది, సంస్కారం జీవితానికి గొప్పతనాన్ని ఇస్తుంది. అంటే చదువు లేని దేహం, దేహం లేని ఆత్మ, ఈ రెండు పనికి రానివే. అందుకే అన్నారు, పెద్దలు ఏమన్నారు, చదువు సంస్కారం ఉండాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.